నమస్కారం మిత్రులు, వీడియోకి స్వాగతం. ఈరోజు ఈ దేశ చరిత్రలో అత్యున్నత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి పరిపాలనలో ఈ యొక్క దేశం అందరికీ సమానంగా దేశాన్ని రక్షణ విభాగంలో అన్ని విభాగాల్లో దేశాన్ని ముందుండి నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ దేశాన్ని కొన్ని రాజకీయ దుష్టశక్తుల కబంధ హస్తాల నుంచి 11-12 ఏళ్ళ బట్టి రక్షిస్తున్న నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి ప్రధానమంత్రి నేను ఇంతవరకు చూడలేదు. ఒక సామాన్య పౌరుని మాదిరిగా తాను నడుచుకుంటున్నారు. ప్రతి ఒక్క దేవాలయాన్ని సందర్శించడం కానీ, ప్రతి ఒక్క ఊరిని సందర్శించడం కానీ, మంచి కళాకారులకు, వృద్ధులకు మంచి ఈ భావి భారత్ వెనుకని మన యొక్క డెవలప్మెంట్ కృషి చేసిన పెద్దవాళ్ళకు నోబెల్ బహుమతి, మన పద్మ పురస్కారాలు ఇవ్వడం, ఇలాంటివి కామన్ మ్యాన్కు దరిదాపుల్లో చేస్తున్నారు. వారికి ఉన్న మచ్చ ఒకటి జిఎస్టీ అన్నారు. జిఎస్టీ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. రక్షణ విభాగాలు జిఎస్టీ అనేది ఇప్పుడు ఈ భారతదేశంలో ఉచిత పథకాలు చాలా ఉన్నాయి. ఆ ఉచిత పథకాలు కనుక లేకుండా అయితే మన బడ్జెట్ మనకు ఎంత ఉంటుంది. ఈ ఉచిత పథకాల వల్లనే దేశం చాలా కోల్పోతుంది. కాబట్టి మనం ఈ జిఎస్టీ పెడుతుంది. దేశం ఈ ఉచిత పథకాలు లేకుండా మొత్తం పెట్టడం అంటే మన దేశం ఎన్నడో ఇది. ఇప్పుడు ఒకటండి 140 చిల్లర కోట్ల జనాభాను హ్యాండిల్ చేయడం అంత మామూలు కాదండి. మళ్ళా విభిన్న సంస్కృతులు ఒక రాష్ట్రంలో 4-5 సంస్కృతులు ఉంటాయి. మన తెలంగాణకు వస్తేనే ఆదిలాబాద్లో ఒక తిరిగా, నల్లగొండలో తిరిగా, అంటే ఒక రాష్ట్రంలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఒక్కతాటికి రప్పించడమే మామూలు విషయం కాదండి. ఈ అఖండ దేశాన్ని పరిపాలన అంత సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే డిఫరెంట్ సంస్కృతులు, వాటిని హ్యాండిల్ చేయడం, భాషలు, ఇంత పెద్ద 140 కోట్ల జనాభాని హ్యాండిల్ చేయడం అంత సామాన్యం కాదండి. కాబట్టి ఇలా ఉంటుంది. మనది అభివృద్ధి చెందిన దేశం, ఆనందకరమైన దేశమే. కాకపోతే కొన్ని